అక్కడ అట్లాంటి వాటికి సొల్యూషన్. ఇప్పుడు బాలినేనేమో పట్టుబట్టి నాకు మాగుంట, బాలినేని మీద ఈయనకి ఏంటంటే ప్రకాశం జిల్లాలో బాలినేనికి మంచి పేరు ఉంది, మాగుంటకు కూడా మంచి పేరు ఉంది. కాకపోతే మాగుంటేమో పేరుకి పార్టీలో గెలుస్తాడు తప్పించి ఎప్పుడు పని చేయడు ఆయన. ఆయన వ్యాపారం ఆయన చూసుకుంటుంటాడు, దానికి ఒక షెల్టర్ కింద వాడుకుంటుంటాడు. అది జగన్కి నచ్చదు. పార్టీకి కూడా పనిచేసి పెట్టాలి కదా అనేటువంటి అర్థం ఉంటుంది. బాలినేనికి వచ్చేటప్పటికి ఆ మాగుంట అయితే మన ఫైనాన్స్ పెట్టుకుంటాడు కదా అనేటువంటి రూట్లో ఆయన ఉంటాడు. బాలినేనికి జగన్ ఇచ్చే గౌరవాన్ని బాలినేని ఇక్కడ మాగుంట వైపుకి తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అది సొల్యూషన్ కావాలి కాబట్టి దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు నేను చెప్పినట్టు నెల్లూరు ఇష్యూ ఒకటి లేట్ అవుతుంది. ఇంకోటి గుంటూరుకు సంబంధించిన ఎంపీకి వచ్చేటప్పటికి ఉమారెడ్డి కొడుకు అతను ఒకటి ఓకే అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి కొన్ని రకాల లెక్కలు కనబడుతున్నాయి. వీటిట్లలో ఫైనల్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ కొంతమందికి ఫైనాన్స్ లేవు, డబ్బులు ఎవరెవరికి ఫైనాన్స్ ఇవ్వాలి, తను సాయం చేయాలి, ఎవరికి తను చేసి పెట్టాలి, ఎవరు వాళ్ళంతటాళ్ళు పెట్టుకోగలుగుతారు. ఇట్లాంటివి కొన్ని సీట్లకు సంబంధించి అంటే ఆల్రెడీ బలిసినటువంటి వాళ్ళు, ఆల్రెడీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ సిట్టింగ్లు మేమే చేస్తాం రెడీలో అంటున్నారు. ఇతను అది మారుస్తున్నాడు కదా, మార్చేటప్పుడు సహజంగా ఫైనాన్షియల్ చూసుకోవాలి, కులాల ఈక్వేషన్ చూసుకోవాలి. ఇవన్నిటి దగ్గర కొత్త వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు సీట్లకి ఎవడు దొరకట్లేదు వాళ్ళకని చెప్పేసి, ఉన్నటువంటి వాడు నాకు ఇవ్వట్లేదని మొత్తుకుంటుంటే దొరకపోవడం ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఒక ఫార్మేట్ ప్రకారం వెళ్ళింది, ఎవరు వ్యతిరేకంగా ఓటు వేశారని ఇమీడియట్గా పట్టుకుంది, వాళ్ళని సస్పెండ్. ఇక్కడ కూడా అలాగా పార్టీ పరంగా ఒక స్పెషల్ ఫార్మేట్ ఏమన్నా ఉంటుందా?